కనుక నేను మిమ్మల్ని అలుపులుగా కాకుండా ఎలా చేస్తాడంట? గనులుగా చేస్తాడు. గనులుగా చేయబడాలంటే ఇప్పుడు మనం విన్నాము 3 విషయాలు. ఆసక్తిగా వాక్యాన్ని విని అంగీకరించాలి. రెండవదిగా సేవకుల గురించి, ఇతరుల గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఎందుకు అలా మనం చెబితే దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాం? గనులుగా ఉంటాం. చూడండి, మూడవదిగా చూడండి, ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మని మనం దేవుని యొద్దకు నడిపించాలి. అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించేవారిగా, అనేకులకి సాక్ష్యం చెప్పి మందిరానికి నడిపించేవారిగా, రక్షణలోకి నడిపించేవారిగా మనం ఉందుముగాక. అలా నడిపించినప్పుడు నువ్వు గనురాలివి. కనీసం నీ ఇంటి వారినైనా దేవుని యొద్దకు నువ్వు నడిపించు. కనీసం నీ ఇంటి వారిని, నీ పిల్లలనైనా, నీ భర్తనైనా నువ్వు దేవుని యొద్దకు నడిపిస్తే నువ్వు గనురాలుగా ఎంచబడతావని బైబిలు సెలవిస్తుంది. వారు దేవుని యొద్దకు వచ్చుట, దేవుని దగ్గర నీకేముంటుంది? ఘనత ఉంటుంది. ఏముంటుందండి? ఘనత ఉంటుంది. ఆ ఘనత నీకు కలగాలి అంటే, గనురాలుగా గనుడుగా ఎంచబడాలి అంటే, ఈ రోజున యేసయ్య దాహం తీర్చేవారిగా, ఆత్మల భారం కలిగిన వారిగా మనము మార్చబడుదుముగాక. దావీదు దాహం తీర్చడానికే లోక సంబంధమైన మనుషులే ప్రాణాలకు తెగించి దావీదు దాహం తీర్చడానికి నీళ్లు తెస్తే, మరి యేసయ్య దాహం తీర్చడానికి నీవు నేను ప్రాణాలను లెక్క చేయకుండా ఆత్మల్ని రక్షించేవారిగా, దేవుని యొద్దకు అనేకులు నడిపించేవారిగా మనం మార్చబడుదుముగాక.